ఇక విజయవాడలో సంక్రాంతి రద్దీ మామూలుగా లేదు. పండుగ కోసం పల్లె బాట పట్టారు నగరవాసులంతా. ప్రయాణికులతో బెజవాడ బస్ స్టేషన్లన్నీ కిటకిటలాడిపోతున్నాయి. ఇక రద్దీకి తగ్గట్టుగా బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. విజయవాడ రైల్వే స్టేషన్లో కూడా హెవీ రష్ కనిపిస్తోంది. వేలాది మంది ప్రయాణికులతో రైల్వే స్టేషన్లు కిటకిటలాడిపోతున్నాయి. ఇక బెజవాడలో ప్రయాణికుల రద్దీ ఏ రేంజ్ లో ఉందో వివరించడానికి మా ప్రతినిధి శివకుమార్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. శివకుమార్, ప్రయాణికులైతే ఎవరు వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు. ఎంత ఇబ్బంది ఉన్నా ఊర్లు వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. మరి వాళ్ళకి ఆ స్థాయిలో సౌకర్యాలు అందుబాటులో ఉంచారా అధికారులు? ఈ సంక్రాంతి ఫెస్టివల్ అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద పండుగగా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ప్రజలు వాళ్ళ స్వగ్రామాలకు వెళ్లేందుకు పెద్ద సంఖ్యలో కూడా తరలి వస్తూ ఉన్నారు. దీంతో విజయవాడలో ఉన్నటువంటి బస్టాండ్లు కావచ్చు, రైల్వే స్టేషన్ మొత్తం కూడా ప్రయాణికులతో కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం పండిట్ నెహ్రూ బస్టాండ్ వద్ద ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి క్రౌడ్ను కూడా చూడొచ్చు. హైదరాబాద్ నుంచి పెద్ద సంఖ్యలో కూడా వాళ్ళ స్వగ్రామాలకు వెళ్లేందుకు అయితే తరలి వస్తూ ఉన్నారు. దీంతో బస్ కౌంటర్ల వద్ద కూడా టికెట్ల కోసం క్యూ లైన్లో వెయిట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సుమారు వాళ్ళు వాళ్ళ యొక్క టికెట్స్ తీసుకునేందుకు కూడా గంటల సమయం అయితే వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ కనపడుతూ ఉన్నాయి. హైదరాబాద్ నుంచి పెద్ద సంఖ్యలో వస్తున్న నేపథ్యంలో ఇటువైపు ఏపీఎస్ఆర్టీసీ అధికారులు కూడా ప్రత్యేక బస్సులను నడుపుతున్నప్పటికీ కూడా ఆ బస్సులు కూడా ఫుల్ అయిపోవడంతో ప్రయాణికులు అయితే తీవ్ర అవస్థలు పడుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం బస్టాండ్లో ఉన్నటువంటి పరిస్థితిని చూడొచ్చు. ఎటువైపు చూసినా కానీ ప్రయాణికుల రద్దీ అయితే కనపడుతూ ఉంది. ఎక్కువ మంది ఇక్కడికి వచ్చేటువంటి ప్రయాణికులు కూడా చెప్తూ ఉన్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు అయితే అధికంగా వసూలు చేస్తూ ఉన్నారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు వేసినప్పటికీ కూడా అవి కొద్ది నిమిషాల్లోనే ఫుల్ అయిపోతూ ఉన్నాయి. దీంతో ఎటు వెళ్ళాలో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. దీంతో కొంతమంది రైల్వే స్టేషన్లకు వెళ్ళి ప్రత్యేక రైళ్లు ఎక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ రైళ్లు కూడా క్రౌడ్ ఉన్న నేపథ్యంలో తీవ్ర అవస్థలు పడుతున్నారని చెప్పని ఇక్కడికి వచ్చే ప్రయాణికులు చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూస్తూ ఉన్నాం. హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకొని విజయవాడ నుంచి పలు ప్రాంతాలకు వెళ్ళేటువంటి ఈ ప్రయాణికులు ఇక్కడ లోకల్ బస్సులు ఎక్కేందుకు కూడా భారీగా పోటీ పడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం తణుకు వెళ్తున్నటువంటి బస్సు వద్ద క్రౌడ్ ఏ విధంగా ఉందనేది కూడా ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా చూడొచ్చు. క్యూ లైన్లలో బస్సులను అయితే అధికారులు కూడా ఎక్కిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ కొంతమంది ప్రయాణికులు కూడా ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారమ్మా? అనంతపురం అండి. అనంతపురం. ఎలా ఉంది క్రౌడ్? అది పర్లేదు. మీరేం చెప్తారు? ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి. ఎలా ఉంది క్రౌడ్? అది టికెట్స్ రేట్లు ఎలా ఉన్నాయి? ఏం ఖాళీ లేవు. ఇది ప్రయాణికుల క్రౌడ్ అయితే ఇక్కడ కనపడుతూనే ఉంది. ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులను కూడా ఇక్కడ కేటాయించి ప్రయాణికుల కోసం అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు వీకెండ్ రావడంతో పెద్ద సంఖ్యలో అయితే తరలి వస్తూ ఉన్నారు. మరోవైపు హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చేటువంటి హైవే రోడ్డు మీద కూడా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. టోల్ గేట్ల వద్ద ఈ యొక్క వాహనాలు కూడా క్యూ కడుతున్నటువంటి పరిస్థితులు అయితే విజయవాడలో కనపడుతూ ఉన్నాయి. రైట్ బాబు.